ఏంటే ఆ కాటరాజుని వేసామంట కదా, కొంచెం ఆలస్యమైన మంచి పని చేశాం. ఎట్టాగా ఎదురు తిరిగారు కదా, ఆ బాజీరాన్ని వదిలేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇక్కడి నుంచి ఇల్లీగల్ పనులు చేయం సార్, మమ్మల్ని వదిలేయండి. మీ మూలంగా ఇంత సంపాదన వస్తుందని తెలిస్తే ఎవడు మాత్రం మిమ్మల్ని ఫ్రీగా బతకనిస్తాడు? కాటరాజు పోతే బాజీరావు, బాజీరావు పోతే ఇంకో గోచిరావు, ఆడిపోతే ఇంకో రావు. కాస్త కోస్తో నా కింద పని చేయడమే బెటరు. ఏమంటావు? ఏంట్రా ఒక ఆగురవుడిని వేసినంత మాత్రాన పెద్ద లీడర్లా ఫీల్ అయిపోతున్నావా? నీలాంటి లేబర్ ఎదవులు ఎవళ్ళో ఒకళ్ళ కింద బతకాల్సిందే, వేరే దారి లేదు. హలో, మొదలైందా? మీ పోలీసు వాళ్ళు ఎవరో ఆ పక్క వెళ్ళకండి. బాబు లీడరు, ఆ బాజీరావు మీ కొంపల మీద పడి కుమ్మేస్తున్నాడంట, వెళ్ళి తమరు పోటేంటో చూపించు. ఒక్క కుర్రాన్ని కొట్టినందుకే మా మనిషిని చంపేస్తారా? రే, ఒక్కడు కూడా మిగలకూడదు. మొత్తం పిల్లలందరినీ వ్యాన్లో ఎక్కించండి. తెల్లారేసరికల్లా బీహార్కి చేరిపోవాలి. పోటుగాళ్ళ మా మీదే తిరగబడతారా? బాబు వాళ్ళు వదిలేండి బాబు, వాళ్ళే తప్పు చేశారు బాబు, వాళ్ళు పసిపిల్లలు బాబు, వదిలేండి బాబు. బాబు మీ కాళ్ళు మా పిల్లలు వదిలిపెట్టండి. ఎవడు నన్ను ఎదిరిస్తే వాడి బిడ్డతల బీహార్లో ఎగురుద్ది. మీ పిల్లలు అక్కడ బతికుండాలంటే మీరు చచ్చినట్టు నా కాళ్ళ దగ్గర పడుండాలి. అయితే నన్నేం చేయమంటావు? నేను ముందే చెప్పాను బాజీరావు గారిని ఎదిరించొద్దని. ఎవరైనా విన్నారా నా మాట? నేను మీలా ఏడవను, బాజీరావు గారితో చేరిపోయాను. ఉయ్యడం నా మీద కాదే, మీ బతుకుల మీద చూసుకోండి. ఈ నా కొడుకు నాకు వదిలేనా? చూడు చూడు వారు తప్పించుకుంటున్నాడు, నువ్వు వెళ్ళు. రారా, బాజీరావు గారిని ఎదిరిస్తారా మీరు? బాజీరావు గారిని అందరు ఎక్కించండి, ఒక్క నా కొడుకుని వదలొద్దు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళరా. భయపడద్దు, భయపడద్దు. ఎవరు బయటికి రాకండి, ఇక్కడ ఉండండి. బాజీరావు గారిని తీస్తారా? బాజీరావు గారిని కొనగల్లారా? ఒక్కొక్కరి జమనాలు తీస్తాయేమనుకుంటున్నారు? రేయ్, ఆ గుడిసెలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కించండి. అది ఈ వ్యాన్ నిండిపోయిందండి, ఆ వ్యాన్ లోకి ఎక్కిస్తున్నాను. ఈ నాయలకి ఇలా సేతగాని బుద్ధిరాదండి. వీళ్ళు ఇక్కడికెలా వచ్చారో నాకు తెలీదండి. అమ్మ చూడండి, నిజంగా నాకు తెలీదు. బయట తల్లి నువ్వేనా చెప్పు. భద్రం, భద్రం, శివ, ఒక్కని కూడా కాపాడలేకపోయాను. 12 ఏళ్ళు కలిసి బతికా. ఈ చావత మనను విడతీయడానికి మనం ఎప్పటికీ కలిసి ఉంటాం. మన సత్తే
ఎవడొకడి కింద బ్రతకడం తప్ప మాకు వేరే దారి లేదన్నా. వీడు పోయాడు. వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. నీకేం కావాలంటుంది అడుగు. ఒక్క అడుగు. ఒక్క అడుగా? ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు.